హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ అండ్ ఫ్రెషర్స్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అప్డేట్‌తో అయితే వచ్చేసాము. టెక్ మహేంద్ర వాళ్ళ యాన్యువల్ హైరింగ్‌ని స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఈ డ్రైవ్ ద్వారా, ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారాని బల్క్‌గా హైర్ చేసుకుంటారు. సో, ఫ్రెషర్స్‌కి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే అది చాలా బల్క్‌గా జరుగుతుంది. టెక్ మహేంద్ర ఇయర్లీ వన్స్ ఈ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ద్వారానే చాలా మందిని హైర్ చేసుకుంటారు కాబట్టి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఎళ్ళడానికి. అండ్ దీంట్లోకి ఇంకొక గుడ్ థింగ్ కూడా ఏంటంటే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మీరు టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో నార్మల్‌గా యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేస్తే మీకు 3.25 ప్యాకేజ్ ఉంటుంది. మీరు కొంత బాగా పెర్ఫార్మ్ చేస్తే మీరు 5.5 ప్యాకేజ్ కూడా ఉంటుంది. అంటే సేమ్ దాంట్లోనే మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మినిమమ్ గ్యారంటీ అనేది ఉంటుంది. ఏదో ఒక దానికి వెళ్ళడానికి అట్‌లీస్ట్ బేసిక్‌గా పెర్ఫార్మ్ చేసినా. ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. దీని గురించి మరిన్ని డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మీరు వీడియోని లైక్ చేయండి. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్‌కి సజెషన్‌గా వెళ్తుంది. ఛానెల్ గ్రో అవ్వడానికైతే హెల్ప్ అవుతుంది. మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రెజెంట్ ఈ టెక్ మహేంద్ర అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఇది ఎనీ డిగ్రీ సో బీఈ, బీటెక్ వాళ్ళని హైర్ చేసుకుంటుంది. అలానే ఎంసీఏ ఈ టైప్ ఉన్నా కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే నార్మల్ డిగ్రీ వాళ్ళకి కూడా ఉంటుంది. బట్ ఇది ప్రెజెంట్ ఏంటంటే మీరు యాక్సెస్ చేయబోయే లింక్‌లో బీఈ, బీటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ అక్రాస్ ద ఇండియా ఉంటుంది. ఇది పాన్ ఇండియా హైరింగ్. అండ్ సీటీసీ చూసుకుంటే 3.25 నుంచి 5.5 దాకా ఉంటుంది. సో, అంటే టోటల్‌గా తీసుకుంటే. కాబట్టి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏంటి 3.25, 5.5 అని మోర్ డీటెయిల్స్ కూడా చూద్దాం. టెక్ మహేంద్ర అనేది మహేంద్ర గ్రూప్ తరపున వచ్చిన ఒక ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ విత్ ప్రెజెన్స్ అక్రాస్ ద వరల్డ్. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఏం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చూస్తే జాబ్ రోల్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఫ్రెషర్స్ కావాలి వాళ్ళకి. ఐఎన్ఆర్ 3.25 ఎల్‌పీఏ ఫర్ రెగ్యులర్ హైర్స్ అండ్ ఐఎన్ఆర్ 5.5 ఎల్‌పీఏ ఫర్ సూపర్ కోడర్స్. అంటే ఏంటంటే వాళ్ళు ఆన్‌లైన్ టెస్ట్ అనేది పెడతారు. దాంట్లో కోడింగ్ రౌండ్ కూడా ఉంటుంది. ఈ కోడింగ్ రౌండ్ ఏంటంటే మాక్సిమం ఫ్రెషర్స్ చాలా వరకు పెర్ఫార్మ్ చేయలేరు. బేసిక్ నాలెడ్జే ఉంటుంది కాబట్టి పెర్ఫార్మ్ చేయలేని వాళ్ళకి, కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అది రెగ్యులర్ హైర్స్ కింద తీసుకుంటారు. అండ్ కోడింగ్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసి మీరు టెస్ట్‌లో క్లియర్ చేయగలిగితే సేమ్ ఇంటర్వ్యూయే ఉంటుంది ఇద్దరికి తర్వాత. బట్ మీకేంటంటే 5.5 ఎల్‌పీఏ ఆఫర్ చేస్తారు. మీరు కోడింగ్‌లో కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తే సూపర్ కోటర్స్ కింద. అండ్ వెన్యూ వచ్చేసి మీకు ఆన్‌లైన్ టెస్ట్ వస్తుంది. మీరు అప్లై చేసిన 1 వీక్‌కి ఆర్ 2 వీక్స్ లోపు మీకు ఆన్‌లైన్ టెస్ట్ లింక్ అయితే వస్తుంది. వర్క్ టైమింగ్స్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అండ్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడైనా కూడా వర్క్ చేయాల్సి రావచ్చు. మీరు ఇంటర్వ్యూస్‌లో అయినా ఇలాగే చెప్పాల్సొస్తుంది. ఆఫ్‌కోర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అలాంటివి అడిగితే మనం అన్నిటికి యెస్, యెస్ చెప్తారు ఇన్ జనరల్‌గా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ తీసుకుంటే బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈఎన్సీ. అలానే ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ సైబర్ సెక్యూరిటీ. ఈ బ్రాంచెస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. ఆర్ సిమిలర్ బ్రాంచెస్ అయినా కూడా అంటే ఏమన్నా ఐటీ రిలేటెడ్ ఏదైనా కూడా అలానే ఎంసీఏ, ఎంఎస్సీ ఇంకేమన్నా ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉండే ఫీల్డ్ ఏదైనా కూడా దీనికి ఎలిజిబుల్. 2024లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మీరు. అంటే ఇయర్ పాస్డ్ అవుట్‌కి వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్. అకాడమిక్‌లో మీరు మినిమమ్ 70% ఉండాలి మీకు స్టార్టింగ్ నుంచి 10థ్, 12థ్ అండ్ ఈవెన్ గ్రాడ్యుయేషన్. ఏం బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. మీకు ఒరిజినల్ డిగ్రీ లేకపోయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుంటారు కదా! బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ ఎంసీఏ. వాటికి ప్రొవిజనల్ డిగ్రీ అయినా మీరు కలెక్ట్ చేసుకొనుండాలి. లేదా మార్క్ లిస్ట్‌ని ప్రింట్ ఔట్ తీసి స్టాంప్ అయినా వేసుకొనుండాలి. సో, ఇలా వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సొస్తుంది. కెరీర్ గ్యాప్ తీసుకుంటే 1 ఇయర్ అయితే వాళ్ళు అలో చేస్తున్నారు. నో మోర్ దెన్ 1 ఇయర్. బట్ ఎక్కువ ఇయర్స్ ఉంటే వాళ్ళకైతే అలో చేయట్లేదు. అంటే ఏమైనా మీరు బ్యాక్‌లాగ్స్ వల్లో ఆర్ ఏదైనా ఇష్యూస్ వల్ల 1 ఇయర్ లేట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా ఆర్ 1 ఇయర్ మిడిల్‌లో ఆగిపోయినా వాళ్ళైతే అలో చేస్తున్నారు 1 ఇయర్ వరకు. సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే రెగ్యులర్ సెలక్షనే ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ నార్మల్‌గా ఈ టెస్ట్‌లన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ సూపర్ క్వార్టర్ సెలక్షన్ ఇందాక మనం చెప్పాం కదా! హై పెర్ఫార్మింగ్ క్యాండిడేట్స్‌కి నార్మల్ రెగ్యులర్ సెలక్షనే ఉంటుంది. బట్ సాలరీ అయితే ఎక్కువ ఉంటుంది. ప్రొబేషన్ 3 పీరియడ్స్ ఉంటుంది. అండ్ సర్వీస్ అగ్రీమెంట్ కూడా ఉంది వాళ్ళకి. అంటే మీరు 2 ఇయర్స్ ఖచ్చితంగా సర్వ్ చేయాలి ఒకసారి మీరు సెలెక్ట్ అయితే. ఇవన్నీ ఓకే అనుకుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఫ్రెషర్స్ అందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జాబ్సే చాలా తక్కువున్నాయి ఫ్రెషర్స్‌కి ఆఫ్ క్యాంపస్‌లో. కాబట్టి ఉన్న జాబ్స్ అన్ని అప్లై చేసుకుంటే అట్‌లీస్ట్ ఏదో ఒకటైనా మీ హ్యాండ్‌లో ఉండేవి ఇంపార్టెంట్. సో, మరిన్ని జాబ్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా ఫ్రెషర్‌కి జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు చాలా జాబ్ పోర్టల్స్ చేయనివి కూడా మనం రిఫరల్స్ ద్వారానో, ఇంటర్నల్ రిఫరెన్స్ ద్వారానో ఎలాగోలా కలెక్ట్ చేసైతే
నేను ప్రతిరోజు మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఏవి యాక్టివ్‌గా జరుగుతున్నాయి, ఏవి ఖచ్చితంగా ఆన్ బోర్డింగ్ ఇస్తాయి, ఇలాంటివన్నీ తెలుసుకొని నేనైతే చేస్తున్నాను. బ్లైండ్‌గా ప్రతి ఒక్కటి చేయకుండా. కాబట్టి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా జాబ్ సీకర్స్‌కి, ఫ్రెషర్స్‌కి మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీకు తెలిసిన ఫ్రెషర్స్ ఆర్ స్టూడెంట్స్ అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫర్ మోర్ సచ్ ఆపర్చునిటీస్. థాంక్ యూ.